ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్వ్యూల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ లేదా ఇక్కడ చూసుకోవచ్చు నాలాగా బ్యాక్ సైడ్కి మాత్రమే ఉందా లేదనుకుంటే సైడ్ మౌంటెడ్కి మాత్రమే ఉందా, అలాంటప్పుడు మన మొబైల్కి మనం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర వేరే మొబైల్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను అన్లాక్ అయితే చేయగలను. ఈ రేంజ్లో మీరు లేని మొబైల్ కూడా ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్కి మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనము ప్రతి ఒక్క మొబైల్కి అయితే చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు ఇలా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని సెటప్ చేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు ప్రతి ఒక్క మొబైల్కి ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది, చాలా ఈజీగా సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తుంటే మీ దగ్గర ఉన్న ఏ మొబైల్ బ్రాండ్ అయినా పర్లేదు అనమాట. సింపుల్గా మీరు ముందుగా మీ యొక్క మొబైల్ స్క్రీన్ పైన హోల్డ్ చేసి అయితే ఈ విధంగా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత కింద మీకు 4 రకాల ఆప్షన్స్ రావచ్చు, లేదంటే 3 రకాల ఆప్షన్స్ అయితే రావచ్చు. అలాంటప్పుడు దీంట్లో మీకు వాల్పేపర్ సెక్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. దీనివల్ల ఇక్కడ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన మీకు థీమ్ సెక్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే అబిఎక్స్ ఆర్ఓజీ అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మీకు ఒక సింపుల్ థీమ్ అయితే వస్తుంది అనమాట. ఇదే లాక్ టైప్లో మనకు పనిచేస్తుంది. పైగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థీమ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోదు. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కస్టమైజ్ చేసే ప్రాసెస్ కూడా మనకు తెలిసి ఉండాలి. లేదనుకుంటే ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే మీ యొక్క మొబైల్లో మీకు విత్ యానిమేషన్తో అయితే రాదనమాట. ఈ విధంగా మనకు వన్స్ డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం కస్టమైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే ఏ విధంగా కస్టమైజ్ చేయాలో మీకు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు 2 రకాల ఆప్షన్స్ అయితే రావడం జరిగాయి. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు అప్లై డైరెక్ట్ ఇక్కడ నుంచి చేయొద్దు. ముందుగా మీరు కస్టమైజ్ ఇక్కడే చేసుకోండి. మీ యొక్క హోమ్ స్క్రీన్ కావచ్చు ప్రతి ఒక్క దానిపైన మీకు ఈ విధంగా టిక్ మార్క్ అయి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ ఫర్ లాక్ స్క్రీన్ కి మాత్రం. కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క దాన్ని మీరు ఆఫ్ చేసి ఓన్లీ ఫర్ లాక్ స్క్రీన్ పైన మాత్రమే ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా మనకు సక్సెస్ఫుల్గా అప్లై కావడం జరిగింది కదా. అలాంటప్పుడు ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత కొద్దిసేపు వెయిట్ అనేది చేయండి. మన స్క్రీన్ యాస్టీస్గా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క అసలైన లాక్ ఉంటుంది చూడండి, దాన్ని ముందుగా మీరు సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ పేరుతో ఒక సెట్టింగ్ ఉంటుంది. దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క పాస్వర్డ్ని సింపుల్గా ఇక్కడ నుంచి డిసేబుల్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి స్క్రీన్ లాక్ని నేను టర్న్ ఆఫ్ అయితే చేస్తున్నాను. లైవ్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా నేను టర్న్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఆటోమేటిక్గా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ కూడా యాక్టివేట్ కావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఏమి చేయట్లేదు. ఇప్పుడు చూసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు. జస్ట్ నేను ఇలా వేలు పెడతానో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో విత్ థీమ్తో సహా ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అన్నమాట. చాలా మందికి ఆ థీమ్ దొరకకపోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఆ స్పెషల్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి ముందుగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని డైరెక్ట్ లింక్ అయితే ఉంటుందన్నమాట. అలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా లేని మొబైల్కి కూడా మీరు డైరెక్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాక్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో చిన్న మైనస్ పాయింట్ ఏముంటుందంటే మీరు ఎవరికైనా సరే చూపించినప్పుడు మాత్రమే ఇది సూపర్ లెవెల్లో పనిచేస్తుంది. కానీ అన్ని వేళ్ళకి ఇది అయితే పనిచేస్తుంది అన్నమాట. చూసుకోవచ్చు. వేరే వేళ్ళు కూడా పెట్టడం జరిగింది. దాంతో కూడా నాకు అన్లాక్ కావడం జరిగింది అనమాట. జస్ట్ మనకు షో చేయడానికి మాత్రమే డిస్ప్లే పైన మాత్రమే ఈ ఫింగర్ ప్రింట్ లాక్ కనిపిస్తుంది. వేరే ప్లేస్లో ఎక్కడ ట్యాప్ చేసినా మీ యొక్క స్క్రీన్ అన్లాక్ అయితే కాదు. ఓన్లీ ఫర్ ఈ ఫింగర్ ప్రింట్ పైన పెట్టిన మరుక్షణమే మీరు ఆటోమేటిక్గా విత్ యానిమేషన్తో మీకు డైరెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ ఒక ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.